నేను ఒక వ్యత్యాసం చెప్తాను. దేవుని ఎరగని వారికి, దేవుని వెరిగిన వారికి వ్యత్యాసం ఏంటంటే, దేవుణ్ణి ఎరగని వారికి శ్రమలు వస్తాయి, దేవుని ఎరిగిన వారికి శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరిగినా శ్రమలు వస్తాయి, దేవుణ్ణి ఎరక్కున్నా శ్రమలు వస్తాయి. మానవ జీవితంలో శ్రమలు, శోధనలు, కష్టాలు అనేవి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కాలంలో ఎదురవుతాయి, ఎదురు కాకుండా ఉండవు. అయితే దేవుని బిడ్డలకున్న ప్రత్యేకత ఏంటంటే, దేవుడు వారికి విడుదల ఇస్తాడు. ఏం చేస్తాడు? చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి ఎవరిని? నీతిమంతుల్ని అంట. నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. నీతిమంతులు అంటే ఎవరు? ఆయన నామం ఎరిగిన వారు, ఆయన రక్తంతో కడగబడిన వారు, రక్షణ పొందినవారు. ఆయన ఎరిగిన వారిని ఆయన మొరపెట్టినప్పుడు వారి శ్రమలన్నిటిలో నుంచి ఏం చేస్తాడంట? అది లోకస్తులకు కూడా శ్రమలు వస్తాయి, దేవుని నమ్మని వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. కానీ వాళ్ళకి ఈ మాట లేదు. ఏమని? విడిపిస్తాను అని చెప్పే నాదుడు లేడు. ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు వారిని విడిపిస్తాను అని చెప్పే నాదుడు లేడు. అందుకని వారికి శ్రమ రాగానే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పాలుపోక అల్లాడిపోతారు. అయితే మనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, 91వ కీర్తన 14వ వచనం. ఎవరు అతడంటే? ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని నామమును ఎరిగి ఆయన్ని ప్రేమించేవాడైతే దేవుడు అతన్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు, ఘనపరుస్తాడు. శ్రమలో మొరపెడితే కిందకు చూస్తే ఇంకా శ్రమలో మొరపెడితే ఉత్తరమిస్తాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఇది ఎవరికి అంటే, ప్రభువుని నమ్మిన వారికి మాత్రమే. ఒక లోకస్తుడికి అది లేదు, లోకస్తుడికి అది లేదు. ఎవరైనా సరే ఎడకొచ్చి దేవుణ్ణి నమ్ముకొని మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరని ఆలకిస్తాడు. వారు ఎవరు అని చూడడు దేవుడు. ఫలాని కులమా, ఫలాని మతమా, ఫలాని ఊరా అని చూడడు ఆయన. నాకు మొరపెట్టారు, నన్ను ఎరిగి నాకు మొరపెట్టారు, నేను వారికి సహాయం చేస్తానని చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళు కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన ఎరిగి ఉండాలి. ఆయన ఏమై ఉండాలి? వెరిగిన వారై ఉండాలి. ఆయన ఎరిగిన వారిగా ఉండి ఆయనకి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకిస్తాడట. అదే దేవుని ఎరగని వారి పరిస్థితి ఏమిటంటారా? వారికి ఎవరున్నారు మొరపెట్టుకోవడానికి? ఏమని మొరపెడతారు? ఎక్కడికి పోయి మొరపెడతారు? మొరపెట్టిన ఉత్తరం ఇచ్చే నాదుడు ఎవరు? నేను ప్రభువుని నమ్మక ముందు ఎన్నెన్నో తిరిగా, ఎక్కడెక్కడో తిరిగా, ఏమేమో చేశా, ఎవరెవరికో మొరపెట్టా, నాకు ఉత్తరం ఇచ్చే నాదుడు లేడు. ఒక రోజు అయితే శివరాత్రి వచ్చిందని మా కాలేజీలో హాస్టల్లో ఆయన అడిగా, ప్రిన్సిపాల్ని, సార్ నేను ఈరోజు ఉపవాసం ఉండి జాగారం చేసుకోవాలి, నాకు పర్మిషన్ ఇస్తే రాత్రికి వెళ్ళేసి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక గుడిలో కూర్చొని జాగారం చేసుకొని
తెల్లారి నేను వచ్చేస్తానంటే ఆయన అన్నాడు, నీ వయసు ఎంతరా అన్నాడు. ఏం సార్ అన్న, అది ఇప్పుడు చేసే పని కాదు, ముసలోళ్ళు అయిన తర్వాత చేసుకునే పనిరా, నువ్వు కూర్చోరా అన్నాడు. లేదు సార్ నేను పోవాలన్నా. కుదరదు అని చెప్పేసాడు. లేదు సార్ నేను పోవాలన్నా. పంపిను అనేసాడు. ఇక వాళ్ళ స్వాధీనంలో ఉన్నాం మనం, ఇంక పంపించడానికి కుదరదు. ఆయన పంపిస్తేనే బయటికి రావాలి. హాస్టల్లో మనం పోయిన తర్వాత వాళ్ళు పర్మిషన్ లేకుండా వస్తే మళ్ళీ బాగుండదు. కానీ అట్టనే నేను ఆగానంటే ఒక గదిలో అందరూ నిద్రబానించి లేచి వచ్చి ఒక గదిలో కూర్చొని తెల్లవాదులు అడుక్కుంటున్నా, నా మరినే దేవుడు ఎవరని. ఎవరూ వినలేదు. నేనే మరబెట్టాను తెల్లవాదులు, వినలా. అదే ప్రభువుని ఎరిగిన తర్వాత ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి ఇబ్బంది నాకు ఎదురైనా, లేక సంఘంలో ఎవరికైనా ఇబ్బంది ఎదురైనా, మోకరించి కన్నీళ్లు పెట్టి మరపెట్టినప్పుడు దేవుడు వెంటనే ఆయన విడుదల ఇవ్వటం, సమాధానం ఇవ్వటం నేను చూశాను.